బాధ్యత కేటీఆర్ గారిది లేదా హరీష్ రావు గారిది. సహకరిస్తే మంచి, వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది. సహకరించకపోతే సరే వాళ్ళ ఇష్టం సార్. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ తర్వాత అంటే వస్తున్న వార్తల నేపథ్యంలో సరే కవితని పిలుస్తారు, తర్వాత సంతోష్ రావుని పిలుస్తారు, ఫైనల్ గా కేసీఆర్ గారిని కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు పిలిచే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన సార్, ఇప్పుడు ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ గారే ఆ రోజు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు కదా. కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ కేసులో వారికి తెలుసునేటువంటి సమాచారం, ఇది మొదటి అంశం. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే సార్, వారు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ వారే, ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వేరే ఉన్నా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారే. మూడో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ కార్యదర్శి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లెటర్ అంటే ఉత్తరం రాసిన స్పందిస్తారు ఆ హోమ్ సెక్రటరీకి. ఆ హోమ్ సెక్రటరీ స్ట్రైట్ గా సమాచారం ఇచ్చేది ముఖ్యమంత్రి, ఎందుకంటే శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ ఇస్తారు కాబట్టి సమాచారం అంతా కూడా నెట్వర్క్ సిస్టమ్. కాబట్టి ఈ నెట్వర్క్ లో ఎక్కడ ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. దాని ప్లస్ నిందితులు ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. ఆ బాధ్యత నిర్వహణలో సిట్ వేసారు కాబట్టి ఆ సిట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి సమాచారం ఇస్తే అది మనకు మంచిది, దేశానికి మంచిది. ఫ్యూచర్ లో ఇంకెవరు కూడా, కనీసం ఫ్యూచర్ లో ఇంకెవరు ఇటువంటి పని చేయకుండా ఉండే విధంగా. ఎందుకంటే ఎప్పుడు దొంగతనం, ఇప్పుడు ఒక మర్డర్ అయిన తర్వాత మర్డర్ కాకుండా జరిగిన దాన్ని శిక్ష పడితే ఇంకొకరు భయపడతారు. కాబట్టి ఆ శిక్ష పడే విధంగా నిందితులు ఎవరైనా సరే, అది వ్యక్తియా, వ్యవస్థనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థనా, లేకపోతే ఆఫీసర్లే చేసారా కేసీఆర్ గారు తెలియకుండా, ఆఫీసర్లు చేసి ఉండొచ్చు కాక కొన్నిసార్లు తెలియదు మనకు. నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళు 4 నెంబర్లు ఇస్తే వాళ్ళు ఇంకో 4 నెంబర్లు చేసి బెదిరించారని కూడా వచ్చింది కదా, లేకపోతే సెలబ్రిటీలను బెదిరించారని. ఏమైనా ఉండొచ్చు సార్. అందుకోసం నిజం బయటికి రావడానికి సిట్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అది రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది అనుకుంటున్నాం సార్. రేపు పొద్దున కూడా జరిగే అవకాశం ఉంది కూడా దాని అటువంటి వాటిని కొంచెం మనం నిక్కచ్చిగా ప్రయత్నిస్తే ఇంకొకరు ఇటువంటి దొంగ పని చేయకుండా ఉంటారు అనేది అభిప్రాయం. సరే, కానీ ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదా, మంత్రులు చేయట్లేదా అంటే ఏమంటారు, ఎదురువాదం చేస్తున్నారు ఆయన. సిట్ అధికారులు కూడా అదే అడుగుతానన్నారు ఆయన. నేనేమంటే ఇది వితండవాదం సార్. చేస్తున్నారా అంటే మీరు ఆరోపణ చేయండి, ఎస్ మీరు అవసరమైతే కోర్టుకు పోండి, కోర్టుకు వెళ్ళొచ్చు. ఎస్ మీరు నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి కోర్టుకు పోవచ్చు. నీ ఫోన్ మీద సర్వైలెన్స్ పెడుతుంది కోర్టు కూడా, అవసరమైతే సర్వీస్ ప్రొవైడర్ సర్వైలెన్స్ పెట్టిస్తుంది. కాబట్టి మీ ఫోన్ అవుతుందా కాలేదా న్యాయస్థానం వీళ్ళు ఎందుకున్నాయి సార్. మీరు ఒక పౌరుడిగా న్యాయస్థానం దగ్గరికి పోవచ్చు. ఇటువంటి ఆరోపణలు చేసి ఈ ప్రభుత్వం చేస్తుంటే నేను దొంగ అయితే నువ్వు దొంగ కాదు అన్నట్టు. పేపర్ లీక్ విషయం కేసులో కూడా న్యాయమూర్తి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయని సార్. నేను కోర్టు కూడా స్పందించింది, అయితే కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ అప్పీల్ చేసినాం సుప్రీం కోర్టుకి, దీన్ని సిబిఐకి ఇవ్వమని. న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనేటువంటిది. అది కాలం ముందు చెప్తుంది సార్. ఆల్రెడీ కోర్టు కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి న్యాయస్థానాల ముందు పోవచ్చు, న్యాయస్థానం ముందు ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, న్యాయస్థానం ముందు చెప్పొచ్చు. కానీ నా కేసు ఇప్పుడు చేస్తలేదని గ్యారంటీ అంటే ఇప్పుడు చేస్తా. అసలు ఏమి చేయకుండానే తీవ్రవాదాన్ని ఆపడానికి అవకాశం లేదు సార్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఒక విషయం, తీవ్రవాదాన్ని ఆపే పేరుతోటో ఏదో తీవ్రవాద కార్యక్రమాలను ఆపే పేరుతోటో ఈ టైప్ ఆఫ్ అంటే పౌర సమాజం యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడం తప్పు. ఇది వాస్తవమైన విషయం. చట్టం చెప్తుంది ఇదే. ఆ చట్టాన్ని మీరు ఫాలో కాకపోతే అధికారులైనా రాజకీయ వ్యవస్థ అయినా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష కోసం ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. కోల్ మైన్స్ యొక్క ప్రైవేటైజేషన్ దీన్ని ముడిపెట్టడం అనేది అది పొలిటికల్ ఎత్తుగడలో భాగంగా దాన్ని తీసుకొస్తుంది అనుకోండి. బట్ అది ఎంతవరకు నిలబడుతుందో లేదా హరీష్ రావు కూడా మాట్లాడతారు సార్. హరీష్ రావు గారు మాట్లాడరు మీ సిబిఐకి ఎందుకు ఇయ్యారు అని. అని మాట్లాడడానికి ఉంది సార్. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలని మాట్లాడతారు హరీష్ రావు గారు. అరే సిబిఐ ఆపిందే మీరు కదా, రావద్దని చెప్పి చట్టం చేసిందే మీ పార్టీ కదా, మీ ప్రభుత్వమే కదా. సిబిఐ తెలంగాణకు రావద్దు మేము చెప్తే తప్ప రావద్దు అన్నారు. మరి మీరు చెప్తే తప్ప రారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే విత్డ్రా చేసుకున్నారు కదా, కన్సర్న్ విత్డ్రా చేసుకున్నారు కదా స్టేట్ గవర్నమెంట్. అదే సార్, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, అయిపోయింది. అందుకోసం సిబిఐకి ఇవ్వమని హరీష్ రావు అడిగిన నైతిక ఎక్కడ ఉంది సార్. ఇప్పుడు ఇంకోటి కోల్ విషయంలో సింగరేణి మాది, మీ సంగతి మీరెందుకు అన్నారు. సింగరేణిలో ఒక ఎండీని సార్, నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నా, ఎండీని తీసేయాలంటే
మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 బోర్డు మెంబర్స్ ఉంటారు, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది కాబట్టి అవును. ఆ బోర్డు మెంబర్స్ ఎన్నిసార్లు చెప్పినా మాట వీళ్ళు, ఎందుకంటే పూర్తిగా 51% అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీంట్లో షేర్స్ ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతాయి కాబట్టి కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోదు? అరే హరీష్ రావు గారు తెలియదు అసలు కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోదు? కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సో ప్రస్తుతానికి రాజకీయ traffic లో పట్టగా చేసే పని తప్ప ఇందులో ఏమి లేదు. ఎన్టీఆర్ కాన్వాయ్ ట్రాఫిక్ లో ఉంది ఇప్పటివరకు, ఇప్పుడే బయలుదేరారు, కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతారని అంటున్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్.